టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు హోమ్ కేఫ్లో నేను మీకు చూపించబోయే సంక్రాంతి స్పెషల్ పిండి వంటకం చకినాలు. పిల్లలు పెద్దలు ఎంతో ఇంట్రెస్ట్గా తినే ఈ చకినాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రేషన్ బియ్యం 2 kg, నువ్వులు 1 kg, వాము 40 grams, సాల్ట్ 1/2 టీ గ్లాస్, ఆయిల్ 1/2 లీటర్. పైన నేను చెప్పిన కొలతలతో సుమారుగా 120 నుంచి 130 వరకు చకినాలు తయారవుతాయి. బియ్యం మాత్రం ఖచ్చితంగా రేషన్ బియ్యం వాడాలండి. ఎందుకంటే రేషన్ బియ్యం దొడ్డుగా ఉంటుంది కాబట్టి వాటితోటే చాలా బాగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి రేషన్ బియ్యం యూజ్ చేయాలి. ముందుగా 3 hours ముందు బియ్యం బాగా కడిగి నానబెట్టుకోవాలి. తరువాత బియ్యం నానాక మళ్ళీ ఒకసారి బాగా కడిగి గాలించుకోవాలి. చూస్తున్నారు కదా ప్రాసెస్, సేమ్ ఇలానే చేయాలి. ఇలా చేయడం వల్ల ఏదైనా మిగిలిపోయిన డస్ట్ లాంటివి ఏమైనా ఉంటే పోతుందన్నమాట. సో ఇదే ప్రాసెస్ నువ్వులకి అలాగే వాముకి కూడా చేయాలి. అంటే బాగా కడగడం, గాలించడం, ఆ తర్వాత వడగట్టుకోవడం. చూసారా, ఇలా గాలించుకోవడం వల్ల వాటిలో ఉన్న చెత్త లాంటివి ఏమైనా ఉంటే తీసేయచ్చు. నువ్వులకి పైన కూడా కొన్ని నువ్వులు ఇలా తేలుతుంటాయి అన్నమాట, అవి కూడా తీసేయాలి. లేకపోతే అవి నూనెలో వేగినప్పుడు తేలి నూనె మన మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మెత్తగా పిండి పట్టించి రెడీగా పెట్టుకోవాలి. సో అన్నీ ఇలా చేశాక ఒక క్లాత్ వేసుకొని, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ మీద ఈజీగా ఉంటుంది కాబట్టి కలుపుకోవడం, అందుకే క్లాత్ వేస్తున్నాను. ఇలా క్లాత్ మీద ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఏమేమి వేసుకుంటామండి? 2 kg బియ్య పిండి, 1 kg నువ్వులు, 40 grams వాము, అలాగే 1/2 టీ గ్లాస్ సాల్ట్. 1/2 టీ గ్లాస్ అంటే 40 grams అండి. ముందుగా అన్నీ బాగా కలిసే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసాక వాటిని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటే ఒక ముద్దలా తయారు చేసి ఇంకో గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకోవాలన్నమాట. అంతే, చకినాలకి ఈ పేస్ట్ రెడీ అయినట్టే. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ముందుగా ఈ పేస్ట్తో వినాయకుని తయారు చేసి పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసి ఒకసారి నమస్కరించుకుంటారనమాట. వినాయకుడు అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా చేసేవాడు కాబట్టి ముందుగా ఆయన తలుచుకొని మనం తినే ఈ ఐటెం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఇలా ఆయనకి ఒకసారి నమస్కారం చేసుకొని మొదలు పెడతారనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ పేస్ట్ని ఎలా చుడతారో చూసేయండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని చేతికి తీసుకొని ఇలా రౌండ్గా ఇలా 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 చుడతారనమాట. చూసారు కదా, ఇలా అంతా చుట్టేసుకోవాలి. అవి బాగా ఆరాక ఇలా అట్ల కాడతో ఒక్కొక్కటిగా తీసుకొని ఒక బోర్లించిన ప్లేట్ మీద ఒక దానిపై ఒకటి ఒక 7-8 వరకు పెట్టుకోవాలి. ఈలోపు ఒక పెద్ద కడాయి పెట్టి అందులో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అన్ని చకినాలను తీసుకున్నాం కదండి ఒక ప్లేట్ మీద, అక్కడ ఆయిల్లో వేసేయాలి. ఇలా అన్నీ మెల్లమెల్లగా వేయించుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ వేయించుకోవాలి. అంతే, క్రిస్పీగా తెలంగాణ చకినాలు రెడీ. మీరు ట్రై చేయండి, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.